హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. నిన్న సెషన్లో మనం ఏం చేసామంటే నిన్న జరిగిన ఎగ్జామ్ మనం డిస్కస్ చేసాం ఐసెట్ క్వశ్చన్స్ అని. ఈరోజు కూడా ఏం చేస్తున్నామంటే ఈరోజు జరిగిన సెషన్స్లోటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో మోడల్స్ వచ్చేసి స్టూడెంట్స్ని అడగడం జరిగింది ఏ లెవెల్లో ఎగ్జామ్ వచ్చిందనేసి. వాళ్ళ రెస్పాన్స్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే నిన్న ఎలాగైతే పేపర్ ఉండిందో ఈరోజు కూడా అదే లెవెల్, మోడరేట్ లెవెల్ పేపర్ అని అందరి నుంచి మనకు తెలియడం జరిగింది. తర్వాత వాళ్ళని అడగడం వల్ల కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు తెలిసాయి, ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చాయనేవి. ఈరోజు మెయిన్ క్వశ్చన్స్ పోస్ట్ చేయడం కూడా ఎవరన్నా నెక్స్ట్ టీఎస్ ఐసెట్ రాస్తూ ఉంటారు వాళ్ళకు ఉపయోగపడుతుందని, తర్వాత ఈరోజు రాసిన వాళ్ళకు ఒక చిన్న రివ్యూ లాగా ఉపయోగపడుతుందని ఈ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో నిన్న చెప్పిన విధంగానే 100+ స్కోర్ చేయగలిగిన వాళ్ళకు అందరికి కూడా మంచి ఛాన్స్ ఉంది, మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాప్ 1000లో ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం కూడా ఉంది, ఎంబీఏ సీటు ఆర్ ఎంసీఏ సీట్ అనేది. కాబట్టి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఎవరైనా అప్లై చేసుకొని ఉంటే టీఎస్ ఐసెట్కు ఇవి బాగా మీకు ఉపయోగపడతాయి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు బాగా వినండి. నెక్స్ట్ మీకు ఆ ఎగ్జామ్ కూడా ఇవే మోడల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరిగిన సెషన్ రివ్యూ అనేది ఈరోజు చూస్తాం, ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఈరోజు షిఫ్ట్లలో అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి స్టూడెంట్స్ నుంచి సేకరించిన క్వశ్చన్స్. వాళ్ళ మెమొరీలోంచి అంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్ నుంచి కొన్ని మెమరైజ్ చేసుకొని మనకు చెప్పడం జరిగింది క్వశ్చన్స్ ఇవి వచ్చాయని. ఆ క్వశ్చన్స్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ది రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ ఏ పార్టీ. ఒక పార్టీ ఉందంట, పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో బాయ్స్ గర్ల్స్ రేషియో 1:2 ఉందని ఇచ్చారు. దాని తర్వాత ఏమన్నాడంటే ఇఫ్ 2 girls and 2 boys లెఫ్ట్ ఫ్రమ్ ద పార్టీ, ఆ పార్టీలోంచి 2 girls 2 boys బయటికి వెళ్ళిపోయారంట. ది న్యూ రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, అప్పుడు రేషియో ఏమైందంటే 1:3 అయిందంట. ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద పార్టీ. ఆ పార్టీలో టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి చాలా కష్టం అయితే కాదు, కానీ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ అనుకోవాలి ఇది. చూడండి, రేషియో ప్రపోర్షన్ నుంచి వచ్చింది, చాలా సింపుల్ గా ఉంటుంది. ముందుండే రేషియో 1:2 బాయ్స్ గర్ల్స్ రేషియో అంటే 1:2 అంటే 1/2 రాసుకోవచ్చు. 1x 2x తెలియదు కాబట్టి బాయ్స్ 1x అంటాం, గర్ల్స్ వచ్చేసి 2x అనుకున్నాము. 1:2 రేషియోలో ఉన్నారు గర్ల్స్ అండ్ బాయ్స్. ముందు గర్ల్స్ తర్వాత బాయ్స్, పైన వచ్చేసి గర్ల్స్, కిందది వచ్చేసి బాయ్స్. గర్ల్స్ 1x అనుకుంటాం, బాయ్స్ 2x అనుకుంటాం. దాని తర్వాత 2 girls and 2 boys లెఫ్ట్ అంటే వెళ్ళిపోయారు, అంటే -2 1x గర్ల్స్ ఉన్నారు, 2x బాయ్స్ ఉన్నారు. అందులోంచి 2 girls 2 boys వెళ్ళిపోయినారు. అప్పుడు కొత్త రేషియో ఏమైంది అని ఇచ్చాడు. న్యూ రేషియో ఈస్ ఎంత ఇచ్చాడు? 1:3. సో 1:3 అంటే 1/3. సో ఇది ఓల్డ్ రేషియో, అందులోంచి 2 girls 2 boys వెళ్ళిపోయారు. ఇది న్యూ రేషియో. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. 3 into 1x 3x, 3 2s are 6 is equal to, దీన్ని 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ 2x - 2. సో 3x + 2x - 2x అవుతుంది, -6 + 6 అవుతుంది. 6 - 2 4, x is equal to 4 వచ్చింది. x is equal to 4 వచ్చింది. క్వశ్చన్ లో అడిగింది ఏమి? ఫైండ్ ది టోటల్ మెంబర్స్ ఇన్ ద పార్టీ. పార్టీలో ఉండే టోటల్ మెంబర్స్ కావాలంట. టోటల్ మెంబర్స్ అంటే గర్ల్స్ కావాలి, బాయ్స్ కావాలి. గర్ల్స్ 1x అనుకున్నాం, బాయ్స్ 2x అనుకున్నాం. సో టోటల్ గర్ల్స్ ప్లస్ బాయ్స్ యాడ్ చేయాలి. సో గర్ల్స్ 1x, బాయ్స్ 2x, టోటల్ ఎంత అవుతుంది? 3x అవుతుంది. x వాల్యూ కనుక్కున్నాము. సో టోటల్ ఎంతమంది అంటే గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది, 2 యాడ్ చేయాలి. గర్ల్స్ 1x, బాయ్స్ 2x. ముందు ఉన్న వాళ్ళు పోయిన తర్వాత పోక ముందు 1x 2x ఉన్నారు, టోటల్ 3x ఉన్నారు. 3 ఇంటూ మనకు వచ్చిన x వాల్యూ ఎంత అంటే 4. 3 4s are 12. సో ఫస్ట్ లో ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్. టోటల్ వచ్చేసి పార్టీలో 12. ఒకవేళ బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ అడిగితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. గర్ల్స్ 1x అంటే 4, బాయ్స్ 2x 2 4s are 8. 8 + 4 టోటల్ 12. సో 12 మెంబర్స్ ఉన్నారు పార్టీలో మొత్తం మీద. చాలా సింపుల్ క్వశ్చన్. సెకండ్, ఇది వచ్చేసి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడంట. సేమ్ ఇదే నంబర్లు ఇవే. 1 + 1/2 అంటే దీన్ని క్యాల్కులేట్ చేస్తే 2 1s are 2 + 1 3 3/2 ఇంటూ
3 ones are 3, 3 plus 1 4, 4 by 3 into ఇక్కడ వచ్చేసి 4 ones are 4, 4 plus 1 5, 5 by 4, 6 by 5 into 1 లో హాఫ్ పోతే హాఫ్ 1 minus 1 by 3, 3 ones are 3, 3 minus 1 2, 2 by 3, 4 ones are 4, 4 minus 1 3 by 4 into 5 ones 5, 5 minus 1 4, 4 by 5. దీని క్యాల్కులేషన్ అడిగాడంట. చూడడానికి లెంతీగా ఉంది కానీ చాలా సింపుల్ అని క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. 3 3 4 4 5 5 2 3 4 అని క్యాన్సిల్ వెళ్ళిపోతే ఇంకా మిగిలిన వాటిని చూసుకోండి. న్యూమరేటర్ లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, దీంతో క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 3s are. న్యూమరేటర్ లో పైన 3 ఒక్కటి మిగిలింది. డినామినేటర్ మొత్తం చెక్ చేస్తే 5. సో న్యూమరేటర్ 3, డినామినేటర్ 5. ఆన్సర్ ఇస్ 3 by 5. న్యూమరేటర్ డినామినేటర్ మిగిలిపోయింది రాసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 plus 2 root 6 minus 2 root 10 minus 2 root 15. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. ఇది సర్డ్స్ కు సంబంధించి ఇంటర్మీడియట్ లో వచ్చి ఉంటుంది మీకు. ఇది ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఇక్కడ ఉండేది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఉండాలి. ఏముంటుంది ఇక్కడ? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఆన్సర్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి 2ab 2bc 2ca. ఏం ఫార్ములా వస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇందులో రెండు చోట్ల మైనస్ ఉంది. ఈ రెండు టర్మ్స్ కు మైనస్ ఉంది. అంటే ఈ రెండిట్లో ఉండే కామన్ ఏదో చూసుకోవాలి. బీసీ సిఏ రెండిట్లో కామన్ ఏమి? సి. అంటే సికి మైనస్ వస్తుంది, జాగ్రత్తగా చూస్తే. ఇక్కడ ప్లస్ ఉంది, ఈ రెండింటికి మైనస్ ఉంది. ఈ రెండిట్లో ఉండేది సి, కాబట్టి సికి మైనస్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab 2bc 2c. అంటే ఇది ఏబి, ఇది బీసీ, ఇది సిఏ. వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 6 10 15. 6 కు 10 కు 15 కు ఫ్యాక్టర్స్. 6 ఏం రాయొచ్చు? 2 3s are 6 రాయొచ్చు. 10 2 5s are 10. 15 3 5s are 15. ఎక్కడ మైనస్ ఉంది జాగ్రత్తగా చూసుకోండి. ఈ రెండు టర్మ్స్ కు మైనస్, అంటే ఈ రెండింటికి 10 కు 15 కు మైనస్ ఉండేది బయట. కాబట్టి బీసీసీఏలో సి కామన్, అంటే ఈ రెండిట్లో కామన్ ఏది ఉందో దానికి మైనస్ ఉంటుంది. ఈ రెండిట్లో కామన్ ఏముంది? 5 ఉంది, కాబట్టి 5 కి మైనస్ వస్తుంది. ఏమేమి నంబర్స్ ఉన్నాయి మన దగ్గర? 2 3 5. కాబట్టి 2లో 2 కామన్ కాబట్టి 2, 3 2 కామన్ కాబట్టి 3, 5 2 కామన్ కాబట్టి 5. దేనికి మైనస్ వస్తుందంటే ఈ రెండింటికి కామన్ గా ఉండే మైనస్, కాబట్టి 5 కి ఒక్కటి మైనస్ వస్తుంది, మిగతా రెండు ప్లస్లు వస్తాయి. సో √2 ప్లస్ √3 మైనస్ √5 ఆన్సర్. ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab చేసినప్పుడు ఈ రెండు పాజిటివ్ వస్తుంది, 2bc చేసినప్పుడు ఈ రెండింటికి నెగిటివ్ వస్తుంది, 2ca చేసినప్పుడు ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేస్తాం కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఇక్కడ కావాలంటే దీన్ని స్క్వేర్ చేసి చూసుకోండి. ఏ స్క్వేర్ √2 స్క్వేర్ 2, బి స్క్వేర్ √3 స్క్వేర్ 3, సి స్క్వేర్ √5 స్క్వేర్ 5, 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 2 10, ఫస్ట్ 10. దాని తర్వాత ప్లస్ 2ab 2 ఇంటూ ఏబి 2 3s are 6, 2 √6 మైనస్ ఎందుకు వస్తుందంటే 2bc చేశారప్పుడు 2 ఇంటూ బీసీ 3 5s are 15 మైనస్ 15, 2ca 5 2s are 10. ఇది ఇలా ఉన్నా కూడా మారేది ఏం లేదు, బీసీసీఏ. కాబట్టి 2bc 2ca రెండింటికి మైనస్ వస్తుంది, ఏబికి మాత్రమే ప్లస్ వస్తుంది. బట్ సింపుల్ గా దీని స్క్వేర్ రూట్ ఏమని చెప్పేసేయచ్చు? √2 ప్లస్ √3 మైనస్ √5. నెక్స్ట్, A and B are two events such that P of A 0.25. రెండు ఈవెంట్స్ ఉన్నాయంట, A అనే ఈవెంట్, B అనే ఈవెంట్. ఒకటి 0.25 అంటే 25% పాసిబిలిటీ, B అనే ఈవెంట్ 50% ప్రాబిలిటీ,
ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ గా ఉండే రీజన్ 14%. 0.14 అంటే 14%. 2 ప్లేసెస్ పాయింట్ కదా 50%, 25%. దీన్ని ఏం చేయొచ్చు అంటే వెన్ డయాగ్రామ్ మెథడ్ చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఆ ఫోర్త్ క్వశ్చన్ ఏ బి, ఏ వచ్చేసి ఎంత పర్సెంట్ ఇచ్చాడు 25%, బి 50%. కామన్ గా ఉండేది ఏ ఇంటర్సెక్షన్ బి 14%, ఈ మిడిల్ లో ఉండేది. సో ఇక్కడ 14% పోతే ఈ టోటల్ ఎంత ఉంది 25% లో 14% తీసేస్తే 11 ప్లస్ 14 25%. టోటల్ 50% లో 14% సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేది 36%. ఇక క్వశ్చన్ ఏమడిగాడో దాన్ని బట్టి ఆన్సర్. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ అండ్ బి. రెండు జరగకూడదు అంట, ఏ ఉండకూడదు బి ఉండకూడదు. టోటల్ 100%. లో ఏ బిది జరిగేది తీసేస్తే ఏ బి రెండు జరగనేటివి అనేది వస్తుంది. కాబట్టి టోటల్ 100% లోంచి ఇక్కడ వచ్చిన టోటల్ పర్సెంటేజ్ ఇదంతా ఈవెంట్ హ్యాపెనింగ్, ఇదంతా హ్యాపెన్ అయ్యేది. కాబట్టి 100 లోంచి హ్యాపెనింగ్ తీసేస్తే నాట్ హ్యాపెనింగ్ వస్తుంది. 11 ప్లస్ 14 25, లేదా ఇట్లా యాడ్ చేయండి 36 ప్లస్ 14 టోటల్ ఎంత 50 ప్లస్ 11 61% హ్యాపెనింగ్ ఉంది. కాబట్టి నాట్ హ్యాపెనింగ్ ఎంత అవుతుంది 39% అవుతుంది. టోటల్ 100% దాంట్లో హ్యాపెనింగ్ వచ్చేసి ఈవెంట్ హ్యాపెనింగ్ 61%. ఏ కానీ బి కానీ బోత్ కానీ 61% టోటల్ చేస్తే వచ్చేది. ఇదన్నీ టోటల్ చేస్తే ఈ 61% మనం సబ్ట్రాక్ట్ చేస్తే నాట్ హ్యాపెనింగ్ అనేది ఈవెంట్ ఏ కానీ బి కానీ ఏది జరగకుండా ఉండే ఈవెంట్ అయితే ఎంత ఛాన్స్ ఉంటుంది 39% ఛాన్స్ ఉంటుంది. 4 క్వశ్చన్స్ చూసాం కదా, ఇంకో 4 క్వశ్చన్స్ చూద్దాం. ఏ పర్సన్ ట్రావెలింగ్ అట్, సేమ్ ఇటువంటి క్వశ్చనే నిన్న షిఫ్ట్ లో కూడా వచ్చింది. ఏ పర్సన్ ట్రావెలింగ్ అట్ 60 km/h రీచెస్ హిస్ డెస్టినేషన్ ఇన్ టైం, అంటే కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాడు. ఆన్ నెక్స్ట్ డే హీ గోస్ అట్ 80 km/h పోయినప్పుడు హీ రీచెస్ 1.5 hours ఎర్లీ. నిన్న మోడల్ చెప్పాను ఎర్లీ లేట్ ఎర్లీ అని, సేమ్ అటువంటి మోడలే. ఇక్కడ వచ్చేసి ఇన్ టైం పోయినాడు అయితే ఒకసారి, అంటే 0 అని. తర్వాత వచ్చేసి ఎర్లీగా పోయాడు కాబట్టి అక్కడ లేట్ 0 అనుకోవాలి. ఇక్కడ ఎర్లీ వచ్చేసి 1.5 hours ఇచ్చాడు. ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే నిన్న ఫార్ములా యూజ్ చేసాం. నిన్నటి వీడియో కానీ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు షిఫ్ట్ లో కూడా నిన్న ఇచ్చిన మోడల్లోనే ఇచ్చాడు. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు S1 S2 డివైడెడ్ బై S1 డిఫరెన్స్ S2 ఇంటూ T1 ప్లస్ ఆర్ మైనస్ T2 డివైడెడ్ బై 60. ఎప్పుడు వేయాలంటే మినిట్స్ లో ఉన్నప్పుడు. ఇక్కడ మినిట్స్ లో ఉన్న టైం అవర్స్ లో ఉంది, డైరెక్ట్ గా అవర్స్ లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 60 వేయాల్సిన అవసరం లేదు. ఇంటూ T1 ప్లస్ ఆర్ మైనస్ T2 బై 60 ఎప్పుడు వేస్తామంటే క్వశ్చన్ లో అది మినిట్స్ లో ఉంటే డివైడెడ్ బై 60 వేస్తాము, లేదంటే T1 ప్లస్ ఆర్ మైనస్ T2 అలాగే పెట్టుకుంటాం. దీని ప్రకారం S1 ఫస్ట్ స్పీడ్, ఫస్ట్ ఎంత స్పీడ్ గా పోయింది 60 km/h. తర్వాత స్పీడ్ 80. సో S1 S2 60 into 80 divided by 60 difference 80 into time 1 time 2. time 1 ముందు ఏమి లేదు, ఒక్క టైమే ఉంది కాబట్టి ఉత్త టీ మాత్రమే రాసుకుంటాం. ఎంత 1.5 hours. సో 1.5 hours. 1.5 hours అంటే అది కావాలంటే నెక్స్ట్ మార్చుకున్నాము. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 hours ప్లస్ ఆర్ మైనస్ T2 అనేది అది 0 అయిపోతుంది. సో 60 into 80 divided by 60 కి 80 కి డిఫరెన్స్ 20 into 1.5 1 by 2. సో 1 2s are 2 plus 1 3 by 2. ఇక క్యాన్సిలేషన్ చేసుకుంటే 21s are 24s are 2 1s are 2 2s are 62s are 120 123s are 360. సో డిస్టెన్స్ వచ్చేసి 360 kilometers. అతను ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ ఎంత, ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ 360 kilometers ట్రావెల్ చేశాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్. ఇది వచ్చేసి స్పీడ్ డిస్టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఇచ్చున్నాడు. P works twice the work done by Q. ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ P కి Q కు వర్క్ బాగా చేస్తున్నాడు అంటే ఏమని
మంచి ఎఫిషియంట్ వర్కర్ అని. పి వచ్చేసి 2 టైమ్స్ బాగా చేస్తున్నాడు క్యూ కంటే, దీన్ని ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ నుంచి డేస్లోకి రావాలంటే రేషియో రివర్స్ చేయాలి. 1:2 చేస్తే ఇది డేస్ రేషియోలోకి మారుతుంది. అంటే పి ఒక్క రోజులో చేసే వర్క్ క్యూకు 2 డేస్ పడుతుంది. క్యూకు 2 డేస్ పడుతుంది, పీకి ఒక్క రోజులో జరిగేది. అదే దీని ప్రకారం అయితే పి వచ్చేసి డబుల్ వర్క్ చేయగలడు క్యూ కంటే డబుల్ వర్క్. క్యూ ఒక్క వర్క్ చేస్తే వీడు డబుల్ వర్క్ చేయగలడు. అది డేస్లోకి మార్చుకుంటే పి ఒక్క రోజులో చేసే వరకు క్యూకు 2 డేస్ పడుతుంది అనమాట. ఇది P/Q వర్కింగ్ డేస్ రేషియో. దీని తర్వాత ఏమన్నాడంటే వాళ్ళిద్దరూ కలిసి 12 డేస్లో కంప్లీట్ చేస్తే వర్క్, పి ఒక్కడైతే ఎన్ని డేస్ అని అడిగాడు. ఇద్దరు కలిసి అన్నప్పుడు ఫార్ములా ఉంది, xy బై x ప్లస్ వై. ఇద్దరు కలిసి చేసేది xy రెండు 1 × 2 బై 1 + 2 టైమ్స్ అనేది ఎన్ని డేస్కి ఈక్వల్ అంట, 12 డేస్కి ఈక్వల్. అయితే 1 × 2 2/3 టైమ్స్ ఆఫ్ సమ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 12. సో x ఈజ్ ఈక్వల్ 12 ఇంటూ 2/3 ఎట్ సైడ్ పోతే 3/2 అవుతుంది. 2 1s are 2 6s are వెళ్ళిపోతే x ఈజ్ ఈక్వల్ టు 18. x అంటే 1x. సో 1x p ఎన్ని డేస్లో చేస్తాడు, 1x డేస్లో. సో p అంటే 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. p కెన్ కంప్లీట్ ది వర్క్ ఇన్ 18 డేస్ అని చెప్పేసి. చూడండి xy బై x ప్లస్ వై ఫార్ములా గుర్తు లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దీన్ని 1x దీన్ని 2x అనుకుంటాం, ఇలా కూడా చేయొచ్చు. p వచ్చేసి 1x, q 2x. సో 1/1x 1/2x ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని డేస్లో చేస్తున్నారు, 1/12. పార్ట్ ఆఫ్ వర్క్ ఇది 1x ఇది 2x అనుకుంటే 1/1x ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు 12. LCM 2x అవుతుంది కాబట్టి 1 2s are 2 1s are ఈజ్ ఈక్వల్ టు 1/12. 3/2x ఈజ్ ఈక్వల్ టు 1/12 అవుతుంది. 2 1s are 2 6s are క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3 6 are 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. p అనేవాడు 1x కాబట్టి 18 డేస్లో. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. ఎల్సిఎం మెథడ్ అంటారు దాన్ని. ఇది వచ్చేసి ఫార్ములా మెథడ్. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే xy బై x ప్లస్ వై టైమ్స్ సమ్ మల్టిపుల్ కాబట్టి అది 12 అయితే ఆ x వాల్యూ ఎంత వచ్చింది, 18 వచ్చింది. x అంటే 1x కదా, 1. p వచ్చేసి 1x టైమ్స్ చేస్తాడు, 1x వర్క్ చేస్తాడు. q వచ్చేసి 2x డేస్లో చేస్తాడు. అంటే 1x డేస్ అంటే 18 డేస్. p అనేవాడు ఒక్కడే ఉంటే 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది దీనికి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, ఒక సర్కిల్ రేడియస్ వచ్చేసి 10% ఇంక్రీజ్ చేశాడట, బై హౌ మచ్ పర్సెంట్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్. ఏరియాలో ఫార్ములా ఏముంటుంది, ఏరియా ఆఫ్ సర్కిల్లో πr². పై అనేది కాన్స్టాంట్ కాబట్టి రేడియస్ ఒక్కటి స్క్వేర్ అవుతుంది. సో రేడియస్ను స్క్వేర్ చేస్తే ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి చాలా సింపుల్గా చేయొచ్చు ఇది షార్ట్ కట్లో. రేడియస్ ఎంత ఇంక్రీజ్ అయిందో రాసుకున్నాం. ఎంత ఇంక్రీజ్ అయింది, 10%. అంటే ఉండాల్సింది 100%, దానికంటే 10% ఇంక్రీజ్ అయిందంటే ఎంత పర్సెంట్ అయిపోయినట్లు, న్యూ రేడియస్ ఇస్ 110%. ఆల్రెడీ ఉండేది 100%, ఇప్పుడు పెరిగింది, రైజ్ అయింది వచ్చేసి 10% కాబట్టి టోటల్గా ఇప్పుడు ఉండే రేడియస్ ఎంత అంటే 110%. సో ఏరియాలో ఫార్ములాలో πr² వస్తుంది. పై కాన్స్టెంట్ పక్కన పెట్టేస్తే రేడియస్ ను స్క్వేర్ చేయాలి, అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 110 × 110 డివైడెడ్ బై పర్సెంటేజ్ అంటే బై 100, ఇంకో పర్సెంటేజ్ అంటే బై 100 ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేస్తాం. 110%, 110%, 2 పర్సెంటేజ్లు కదా. ఒక పర్సెంటేజ్ కింద 100గా రాశాను, ఇంకో పర్సెంటేజ్ పక్కన అలాగే పెట్టాను. సో రేడియస్ ఇంటూ రేడియస్ వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు r² కాబట్టి ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 11 11s are 121. అంటే ఏరియా ఏమైపోయిందంటే 121% అయిపోయింది. ఉండాల్సిన ఏరియా ఎంత, 100%. యాక్చువల్గా రేడియస్ 100% అయినప్పుడు ఏరియా కూడా దాని యాక్చువల్ ఏరియా ఎంత అంటే 100% ఉండాలి. 100 కాకుండా 121% అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయిందని. సో ఇంక్రీజ్డ్ బై ఏరియా ఇంక్రీజ్డ్ బై ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్లు, 100 కంటే ఎంత అబోవ్ ఉందంటే 21% ఇంక్రీజ్ అయింది. సో ఏరియా ఇంక్రీజ్డ్ బై 21%. చాలా సింపుల్ చూడండి. రేడియస్ 2 టైమ్స్ వస్తాయి కాబట్టి ఫార్ములా πr² r × r కాబట్టి r² చేస్తే సరిపోతుంది.
న్యూ ఏరియా వస్తుంది. ఓల్డ్ ఏరియా 100% కాబట్టి న్యూ ఏరియా అంటే 21% ఎక్కువ అని రాసేస్తాం. ఇక నెక్స్ట్ అడిగిన క్వశ్చన్స్ లో ఫైండ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ x ఫర్ విచ్ 98756 x 943 అనే ఒక నంబర్ ఉందంట. ఇంత పెద్ద నంబరు 9 తో డివైడ్ అవుతుందంట. 9 తో డివైడ్ అయితే ఈ x ప్లేస్ లో ఎంత చిన్న వాల్యూ ఉంటే అంటే 1 2 3 4 డిజిట్స్ లో 0 నుంచి స్టార్ట్ చేసి ఏ డిజిట్ ఉంటే ఇక్కడ అది 9 తో ఎగ్జాక్ట్ గా పోతుంది. ఆ డిజిట్ కూడా స్మాలెస్ట్ అయి ఉండాలంట. ఎందుకంటే 9 తో పోవాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తున్నాం. 9 ప్లస్ 8 17, 17 ప్లస్ 7 24, 24 ప్లస్ 5 29, 6 35, 9 44, 4 48 ప్లస్ 3 51. సో 51 కు సంథింగ్ యాడ్ చేస్తే 9 తో ఎగ్జాక్ట్ గా పోతాం. 51 కు ఎంత యాడ్ చేస్తే 9 తో పోతుంది అంటే 9 టేబుల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో 9 5 45, 9 6 are 54. సో 51 తర్వాత వచ్చే నంబర్ ఏదంటే 54 మాత్రమే 9 తో పోతుంది. 51 తర్వాత ఉండేది అంటే ఈ x ప్లేస్ లో ఎంత ఉంటే సరిపోతుంది? 3. 3 కంటే చిన్నది ఏం పెట్టినా కూడా ఇక్కడ 9 తో పోయే వాల్యూ రాదు. 3 కంటే పెద్దదే వస్తుంది. లీస్ట్ అడిగాడు కాబట్టి సో హౌ మచ్ ఈజ్ యాడెడ్? 3. 3 ఈజ్ యాడెడ్ టు 3 ఈ ప్లేస్ లో x ప్లేస్ లో పెడితే మొత్తం నంబర్ వచ్చేసి 9 తో డివిజిబుల్ అవుతుంది. ఇవి 8 క్వశ్చన్స్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా రివ్యూ చేద్దాం. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో ఇచ్చిన ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఏమేమి వచ్చాయి అనేటివి నిన్న డిస్కస్ చేసిన క్వశ్చనే, నిన్న షిఫ్ట్ లో వచ్చినాయని చెప్పిన క్వశ్చన్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 76 ఇచ్చాడంట. మీన్ 72 అయితే మీడియన్ కనుక్కోమన్నాడు. మన ఫార్ములా ఉంది మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అనే ఫార్ములా. ఈ ఫార్ములాలో రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ రిలేషన్ ఇది. ఈ రిలేషన్ తెలిస్తే ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సింది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మోడ్ వాల్యూ 76, మీడియన్ తెలీదు x అనుకుందాం, మీన్ వాల్యూ 72. సో 76 is equal to 3x minus 72 2s are 144. 144 ఇటు సైడ్ తెచ్చుకోండి. ప్లస్ 144 is equal to 3x. రెండు యాడ్ చేయండి. 144 ప్లస్ 76 ఎంత అవుతుంది? 220. 220 ఇంటూ 3 అవుతుందంటే డివైడెడ్ బై 3 అవుతుంది. సో x is equal to 220/3 ఆర్ దీన్ని డివైడ్ చేసుకుంటే 3 7s 21 10 ఉంటుంది. 3 3s 9. పాయింట్లలో ఇచ్చింటే పాయింట్లలో చేయండి, లేదా బై ఫ్రాక్షన్ పార్ట్ ఇచ్చింటే 73 1/3 రాసుకోండి. సో చాలా చాలా సింపుల్. ఈ నంబర్స్ కాదో తెలియదు కానీ నంబర్స్ ఇలాగ ఇచ్చాడు. 76 ఇచ్చాడు మోడ్, మీడియన్ తెలియదు, మీన్ తెలుసు. మైనస్ 144 ఇటు సైడ్ వస్తే ప్లస్ 144, 140 70 210 ప్లస్ 10 220 అవుతుంది. ఇంటూ 3 వచ్చేసి డివైడెడ్ బై 3 అవుతుంది. 3 తో డివైడ్ చేసుకొని వేసుకోవాలి. కాబట్టి ఫార్ములా వస్తే చాలు. ఫార్ములా వస్తే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే, చాలా సింపుల్ గా అయిపోతుంది ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా వచ్చిన క్వశ్చన్స్ లో చూస్తే రేషియో ఆఫ్ బేసెస్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియాస్. ఏరియాస్ ఈక్వల్ ఉన్నాయండి అంటే ఫస్ట్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనుకుంటే సెకండ్ ట్రయాంగిల్ ఏరియా కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది పెద్ద ట్రయాంగిల్, ఏదో ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. B1H1 B2H2 అయినా అనుకోవచ్చు. ఒక ట్రయాంగిల్ బేస్ ఇంటూ హైట్, ఇంకో ట్రయాంగిల్ బేస్ ఇంటూ హైట్ అనుకుంటే ఇందులో ఏమి ఇచ్చాడంటే రేషియో ఆఫ్ బేసెస్, ఒక దాని బేస్ 3 ఇచ్చాడు, ఇంకొక దాని బేస్ 4 ఇచ్చాడు. రేషియో ఆఫ్ దేర్ హైట్స్ కావాలంట. అంటే ఈ పక్క చిన్న చేసుకుందాం, 3 పార్ట్స్ కాబట్టి హాఫ్ BH హాఫ్ BH, హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. బేస్ ఇది 3 ఇది 4 అంటే ఫస్ట్ దాని బేస్ 3, సెకండ్ దాని బేస్ 4 ఇంటూ h. స్మాల్ h బై క్యాపిటల్ H ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఏమవుతుందంటే డివైడెడ్ బై 3. బై అంటే రేషియో కదా, సో స్మాల్ h ఇస్ టు క్యాపిటల్ H. ఎందుకంటే స్మాల్ ట్రయాంగిల్ ఇచ్చినట్లే ఇక్కడ 3:4 ఇచ్చాడు కాబట్టి ఇదే రేషియోలో చూసుకోవాలి. 3 ఎట్ సైడ్ పోతే బై 3 అవుతుంది. 4:3 రేషియోలో ఉంటాయి హైట్స్. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అనే చెప్పాలి, ఫాస్ట్ గా చేసేయచ్చు విదిన్ 30 seconds లో. నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ 3 digit నంబర్ when divided by 2 3 4 5 and 6 leaves a remainder 1 and when divided by 7 leaves remainder 0.
7 తో పోతే ఎగ్జాక్ట్ గా డివైడ్ కావాలంట 2 3 4 5 6 తో పోతే రిమైండర్ ఎంత మిగలాలి 1 మిగలాలంట. చెక్ చేయడమే ఈజీ. ఇంకా వాటి ఎల్సిఎం చేసి దాని మల్టిపుల్ చూసుకొని ఆ 3 డిజిట్ నంబర్ చెక్ చేసుకుంటే కంటే చిన్న నంబర్సే కాబట్టి ఆప్షన్స్ తో పోతే చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయంట. 7 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కావాలంటే 7 తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ కావాలి. కాబట్టి 7 తో ఫస్ట్ చెక్ చేద్దాం, దాని తర్వాత 2 3 4 5 6 తో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. 7 తో చెక్ చేస్తూనే తెలిసిపోతుంది మాక్సిమం. 7 4s are 28, 28 పోతే ఇంకో 21 ఉంటుంది. 7 3s are 21. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇంకా ఏమన్నా 7 5s are 35, 11 ఉంటుంది, 7 తో పోదు. 7 4s are 28, 41 ఉంటుంది, పోదు. 7 4s are 28, 51 ఉంటుంది, పోదు. ఒకవేళ ఇంకొకటి కూడా పోయింది అనుకోండి, అది కూడా ఆప్షన్స్ లో పెట్టుకొని మిగతా ఎలిమినేట్ చేసి ఈ టేబుల్స్ తో చెక్ చేయాలి. 2 తో 5 తో పోవాలంటే చివరిలో 0 ఉండి +1, 0 +1 అంటే 1 ఉండాలి. కాబట్టి అన్నింటిలో 1 ఉంది. అలా చెక్ చేసుకుంటూ చేస్తేనే ఫాస్ట్ గా అయిపోతుంది మీకు. ఎందుకంటే డైరెక్ట్ గా అడగలేదు, ఒక 3 డిజిట్ నంబర్ కావాలన్నాడు. దీంతో పోయే ఎల్సిఎంది కాదు, కాబట్టి దాని మల్టిపుల్స్ మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చేసే ఎల్సిఎం. దానికంటే చెక్ చేసుకునే మెథడే చాలా సింపుల్ గా అయిపోతుంది. మీరు ఏం చేయకుండానే ఆన్సర్ వచ్చేసి డివిజన్ చెక్ చేసుకుంటే 7 తో పోతుంది. ఒకవేళ 2 3 నంబర్లు పోయినాయంటే అప్పుడు ఇక్కడ చెక్ చేసుకొని రిమైండర్ 1 వచ్చేట్లు ఏమేమి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. తర్వాత 12th క్వశ్చన్ ఏంటంటే నంబర్ 12 కాదు, ఒక సిరీస్ లో రాసుకున్నాము. వచ్చిన అడిగిన క్వశ్చన్స్ అన్నింటి. ఇఫ్ x³ + x² + ax + b is exactly divisible by x - 1 and x + 1. దేంతో పోతుందంట x - 1 తో x + 1 తో రెండు కూడా ఎగ్జాక్ట్ గా పోతే a అండ్ b వాల్యూస్. నిన్నటి షిఫ్ట్ లో కూడా ఇటువంటి క్వశ్చన్ వచ్చింది నిన్న ఎగ్జామ్ లో. x - 1 అంటే x = 1 తీసుకోవాలి. x - 1 తో x + 1 తో పోతున్నాయంట. సో x = 1 తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి x = -1. ఈ రెండింటితో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయినప్పుడు మనకు కావాల్సిన a b వాల్యూస్ కనుక్కోవాలంట. అంటే ఫస్ట్ x ప్లస్ లో 1 వేసుకుంటాం. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1³ 1, 1² 1, a into 1, a plus b is equal to 0. So this implies a plus b is equal to 1 plus 1, 2 plus 2 at side పోతే -2. ఇది ఒక ఈక్వేషన్. ఇక నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కోసం ఏం చేస్తామంటే x -1 ఉంది కదా, ఈ -1 తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 హోల్ క్యూబ్ చేస్తే మైనస్ ను -1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ +1 అవుతుంది. a ఇంటూ -1 -a అవుతుంది, ప్లస్ b ఇస్ ఈక్వల్ టు 0. సో 1 క్యాన్సిల్ పోతే -a అటు సైడ్ పంపించేస్తే ప్లస్ a అవుతుంది. సో a అండ్ b ఆర్ ఈక్వల్. a ఇస్ ఈక్వల్ టు b అది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలా వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి b ప్లేస్ లో a రాసుకోవచ్చు. ఈ b ప్లేస్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో a ప్లస్ b ప్లేస్ లో కూడా a రాసుకోవచ్చు. ఇస్ ఈక్వల్ టు -2 a ప్లస్ a 2a is equal to -2, 2 క్యాన్సిల్ పోతే a is equal to -1. a వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే b వాల్యూ కూడా వస్తుంది. a వాల్యూ -1 ప్లస్ b is equal to -2. సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదంటే b is equal to ఏమొచ్చింది, a వచ్చేసింది. సో b is equal to a కాబట్టి b వాల్యూ is also equal to -1. a -1 b -1. బట్ దీని వాల్యూ a is equal to -1 b is equal to -1. నెక్స్ట్ ఇంగ్లీష్ లో మీనింగ్స్ అడిగాడంట. క్లాండెస్టైన్ అనే వర్డ్ మీనింగ్ అడిగాడు. మీనింగ్స్ ఆపోజిట్స్ వస్తున్నాయి. అది కాక 3 పారాగ్రాఫ్స్ వచ్చాయంట. పారాగ్రాఫ్స్ కూడా చాలా సింపుల్ గా వచ్చాయని చెప్పారు. 3 పారాగ్రాఫ్స్ ఇప్పుడు జరిగిన 4 షిఫ్ట్లలో కూడా 3 పారాగ్రాఫ్స్ కూడా చాలా సింపుల్ గా వచ్చాయి. అందరు మంచి స్కోరింగ్ అంటున్నారు, అది ఈజీగా స్కోర్ చేయొచ్చు అంటున్నారు. అలాగే ప్రాబబిలిటీలో స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ పైన వచ్చాయంట. అవి కూడా ఈజీగా ఉన్నాయి. ఫార్ములా వస్తే చాలు సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవచ్చు అని చెప్పారు. దాని తర్వాత మీనింగ్ ఆఫ్ క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ మెయింటైన్ చేయడం, సీక్రెసీ అంటారు. కాబట్టి క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మీనింగ్స్ అనేటి ఆల్రెడీ ప్రిపేర్ అయితే కొద్దిగా వొకాబులరీ పార్ట్ మీకు వొకాబులరీ అర్థమై ఉంటుంది. లేదా మేము చేసిన వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ, ప్రీవియస్ వీడియోస్ మీరు బాగా చూడండి. నిమోనిక్స్ తో పాటు మీకు షార్ట్ కట్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి వర్డ్ మీనింగ్ అనేది కూడా ఆల్రెడీ మేము వీడియోస్ చాలా చేస్తున్నాము. ఒకసారి ఆ వీడియోస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే వొకాబులరీ పార్ట్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా వీడియోస్ కూడా మేము ఇంగ్లీష్ పైన చేస్తాం, వొకాబులరీ పార్ట్ పైన. ట్యాప్స్ P అండ్ Q కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 4 hours and 6 hours అని ఇచ్చాయంట. 2 ట్యాప్స్ ఉన్నాయి.
ఒక ట్యాప్ 4 hours లో ఫిల్ చేస్తుందంటే ఇంకో ట్యాప్ వచ్చేసి 6 hours లో ఫిల్ చేస్తుంది రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ అవర్స్ దే ఫిల్ ద ట్యాంక్ ఇఫ్ దే టర్న్డ్ ఆల్టర్నేటివ్లీ. ఈ రెండింటిని ఏం చేసినారంటే ఆల్టర్నేట్ గా ఆన్ చేసినారట. అంటే ఫస్ట్ ట్యాప్ 1 తర్వాత ట్యాప్ 2 తర్వాత మళ్ళీ ట్యాప్ 1 మళ్ళీ ట్యాప్ 2 ఇలా ఆల్టర్నేట్ గా గంటకు ఒకసారి ఆల్టర్నేట్ గా ఇలా చేసినప్పుడు ఈ రెండు ట్యాప్స్ టోటల్ ఎంత టైంలో మొత్తం ట్యాంక్ ను ఫిల్ చేస్తాయి అనేది కనుక్కోవాలా. ఇది ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఇది. కాబట్టి అబ్జర్వ్ చేయండి ఎలా చేయాలా ఈ క్వశ్చన్ అనేది. ఎక్కువగా ఆల్టర్నేట్లీ అనే క్వశ్చన్ వచ్చేసి చాలా వరకు ఇప్పుడు దాకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో రైల్వే ఎగ్జామ్స్ లో అనేది ఎక్కువగా వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం హార్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. హార్డ్ అయితే ఏం కాదు కానీ చాలా సింపుల్. ఎలా చేయాలని చెప్తాను ప్రాసెస్ చూడండి. P 4 hours, Q 6 hours లో ఈ రెండు కలిపి అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ అవర్ P ఆన్ చేస్తాము, సెకండ్ అవర్ Q ఆన్ చేస్తాం. అంటే 2 hours లో 2 hours లో P Q రెండు కలిసి పని చేస్తే ఎంత అవుతుందో అంత అవుతుంది. అంటే ఫస్ట్ అవర్ P, సెకండ్ అవర్ Q రెండు కలిపి అంటే ఫార్ములా చెప్పాను మీకు, xy by x plus y. So 4 into 6 by 4 plus 6, 24 divided by 10. 2 5s are 2 12s are. So 12 by 5 hours లో మామూలుగా అయితే 12 by 5 hours లో ఫిల్ చేసేస్తుంది మొత్తం P plus Q. కానీ మనకి ఎంత 2 hours లో ఎంత పార్ట్ ఫిల్ అయిందంటే ఫ్రాక్షన్ ఏం చేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలి. ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే 2 hours లో ఎంత ఫిల్ అయింది తెలుస్తుంది. సో 2 hours లో ఎంత ఫిల్ అయిందంటే ఎంత పార్ట్ ఫిల్ అయిందంటే 5 by 12 పార్ట్. జనరల్ గా అయితే 1 by రాసుకొని చేస్తాము. 1 by 4 plus 1 by 6 రాస్తాము. ఎల్సిఎం చేస్తే మనకు 5 by 12 వస్తుంది. దీని వచ్చేసి ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ రెండు కలిపితే 2 hours కదా. 2 hours ను 1 by 4 1 by 6, ఇది 1 hour ఇది 1 hour. ఇలా ఎల్సిఎం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కింద వచ్చేసి 4 కు 6 ఎల్సిఎం 12 అవుతుంది. 4 3s are 6 2s are 5 by 12. ఇలా కూడా చేయొచ్చు. లేదు ఫార్ములా వేసుకుంటే లాస్ట్ మళ్ళీ రివర్స్ చేయాలి పార్ట్ కనుక్కోవాలంటే. 12 by 5 మళ్ళీ రివర్స్ చేసుకుంటే 5 by 12. అలా వద్దు, మేము ఎల్సిఎం మెథడ్ చేసుకుంటాం అనుకుంటే ఫస్ట్ అవర్ 1 by 4, ఇది ఒక అవర్ లో 1 by 6, ఎల్సిఎం చేసుకుంటే 5 by 12. 1 hour plus 1 hour 2 hours కు 5 by 12 ఫిల్ అయింది. అంటే 2 గంటల్లో 5 by 12 అయితే టోటల్ అయిపోవాలి. టోటల్ ఫిల్ కావాలంటే బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే 12 రావాలి 5 తో. 5 తో 12 రావాలంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుందో దగ్గర దగ్గర వాల్యూ వేసుకోవాలి. ఫస్ట్ 2 hours కాబట్టి 2 hours ను ఈ పక్క 5 by 12 ఉంది ఇంటూ 2 చేసుకుంటే దగ్గర దగ్గర వస్తుంది. ఎందుకంటే 5 2s are ఎంత 10. సో 10 by 12 అప్రాక్సిమేట్ గా 12 పార్ట్స్ కావాల్సిన దాంట్లో 10 parts కంప్లీట్ అవుతుంది. 2 2s are 4 hours లో 2 1s are 2 6 are పోతే 5 by 6 కంప్లీట్ అయింది. 4 hours ఆన్ లో పెడితే ఇది 5 by 6 కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ 5 by 6 కంప్లీట్ అయిందంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 by 6 ఉంటుంది. 5 by 6 ట్యాంక్ ఫిల్ అయిపోయింది. అంటే రిమైనింగ్ ట్యాంక్ ఎంత, 1 by 6 ట్యాంక్ ఖాళీగా ఉంది. ఈ 1 by 6 ట్యాంక్ ను ఫస్ట్ అవర్ వచ్చేసి P, సెకండ్ అవర్ Q, థర్డ్ అవర్ P, ఫోర్త్ అవర్ Q. అంటే 4 hours కంప్లీట్ అయిపోయింది. 5 by 6 ఫినిష్ అయింది. రిమైనింగ్ 1 by 6 ను నెక్స్ట్ P అనే ట్యాప్ వస్తుంది ఫిల్ చేయడానికి. P ట్యాప్ ఎంత టైం తీసుకుంటుంది, 4 hours తీసుకుంటుంది. 4 hours తీసుకునే ట్యాప్ 1 by 6 పార్ట్ ని ఫినిష్ చేయాలంటే 2 2s are 2 3s are 2 by 3rd hour పడుతుంది టైం. అంటే మొత్తం మీద ఇక్కడ ఒక 4 hours, ఇక్కడ వచ్చేసి 2 by 3 hours. అంటే 2 by 3 hour అంటే మినిట్స్ ఏం చెప్పొచ్చు, మినిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 2 by 3 ఇంటూ మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే అవర్ కు 60 minutes కాబట్టి 3 1s are 3 20s are 40. లేదా 4 2 by 3 hours అయినా చెప్పొచ్చు. లేదు ఇది వద్దు ఆప్షన్స్ లో వేరేది ఉందనుకుంటే 4 hours 40 minutes. కాబట్టి ఏది ఆప్షన్స్ లో ఉంది అనేది మీరు చూసుకోండి. 2 by 3 అలాగే ఉందా 4 2 by 3 అని, లేదంటే 2 by 3 ని కన్వర్ట్ చేసి మినిట్స్ లో మారిస్తే 2 by 3 ఇంటూ అవర్ ను మినిట్స్ లో మార్చాలంటే ఇంటూ 60 వేసుకుంటాం. 3 20s పోతే 22s are 40 minutes అవుతుంది. ఇలా అయినా ఇచ్చిండొచ్చు, ఇలా అయినా ఇచ్చిండొచ్చు. ఎప్పుడైనా సరే మనకు ఆల్టర్నేట్ వర్క్ అని వచ్చినప్పుడు 1 by రెండింటిని యాడ్ చేస్తే 2 hours కానీ 2 days కానీ వర్క్ వస్తుంది. ఇది 2 hours కాబట్టి 12 parts లో 5 parts కంప్లీట్ అయిందంటే డబల్ చేస్తే ఇంటూ 2 చేస్తే 10 parts కంప్లీట్ అవుతుంది. అంటే 5 by 6 కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ 1 by 6 కు 4 days కంప్లీట్ అయింది, 4 hours కంప్లీట్ అయింది. కాబట్టి 5th అవర్ ఏది వస్తుంది, 1 2 3 4 5th అవర్ P అనేది
ట్యాప్ ఆన్ చేస్తాం, ఇంటూ 4 వేసుకుంటాం, ఎందుకంటే పి అనేది 4 అవర్స్లో కాబట్టి రిమైనింగ్ 2/3 అవర్స్లో అంటే 40 మినిట్స్లో ఫిల్అప్ అవుతుందని తెలిసిపోతుంది. టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్లో కొంచెం లాస్ట్ లెవెల్, హార్డ్ లెవెల్ అని చెప్పొచ్చు, యావరేజ్ లెవెల్ అని చెప్పొచ్చు, హార్డ్ కూడా కాదు ఇది, వాటి యావరేజ్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మనకు జాబ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అనేవి ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇది మనకి ఇప్పటి వరకు తెలిసిన క్వశ్చన్స్ అనమాట. ఒక 14 to 15 క్వశ్చన్స్ తెలిసాయి. తర్వాత వచ్చేసి ఇంకా ఏమొచ్చిందంటే మనకు ప్రాబబిలిటీకి సంబంధించి మనం అన్ని డిస్కస్ చేసిన క్వశ్చన్స్ వచ్చాయంట. ఇంకొక ప్రాబిలిటీ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఒక కాయిన్ వేసారంట, ఒక డైస్ వేసారంట. కాయిన్ వేస్తే టైల్ పడాలన్నారంట, కాయిన్ వేస్తే టైల్ పడాలి. అట్ దట్ టైము డైస్ వేసినప్పుడు మినిమం 3 రావాలని చెప్పారంట. అంటే డైస్ వేసినప్పుడు మినిమం 3 రావాలి, కాయిన్ మాత్రం టైల్ పడాలి. కాయిన్ వచ్చేసి టైల్ పడుతూ మినిమం 3 రావాలంట డైస్ పైన. సో కాయిన్ వచ్చేసి టైల్ పడాలంటే ఎంత పాసిబిలిటీ? 1/2. సో అప్పుడే ఇంకోటి కూడా జరుగుతోంది ఈవెంట్, కాబట్టి మల్టిప్లై చేయాలి. ఒకే ఈవెంట్కి సంబంధించిన అన్ని ఈవెంట్స్ అంటే ఒకే ఈవెంట్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ అంటే యాడ్ చేస్తాము. 2 ఈవెంట్స్ సైమల్టేనియస్గా జరుగుతున్నాయంటే మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఒక డైస్ వేస్తారు, డైస్ పైన 3 రావాలంట, మినిమం 3. అంటే 3, 4, 5, 6 ఎన్ని రావచ్చు? 4 రావచ్చు. 4 out of 6. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 2 1s are 2 2s are 2 1s are 2 3s are. దాని ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 1/3. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగి ఉన్నాడు. తర్వాత 3 ప్యాసేజెస్ ఈజీగా వచ్చాయి. కోడింగ్ డీకోడింగ్ కూడా ఈజీగా వచ్చిందంట. కోడింగ్ డీకోడింగ్ లో కూడా ఓవెల్కి వచ్చేసి నెక్స్ట్ ఓవెల్ పెట్టమన్నాడంట. కాన్సనెంట్ కి అయితే బ్యాక్ సైడ్ కాన్సనెంట్, అంటే ఇప్పుడు ఏ అనుకోండి ఓవెల్, ఏ కోడింగ్ ఏమవుతుంది? ఏ తర్వాత వచ్చే ఓవెల్ ఏఈఐఓఏలో ఏ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఈ వస్తుంది. కాబట్టి ఏకు ఈ కోడ్ చేయాలా, ఈకు ఐ కోడ్ చేయాలి, ఈ విధంగా అనమాట. అదే కాన్సనెంట్స్ అనుకోండి, బి ఉందనుకోండి, బికు వెనకలుగా ఉండే కాన్సనెంట్ ఏ కాదు, ఏ ఓవెల్ కాబట్టి బికి వెనకలు ఏమవుతుంది? జెడ్కి వెళ్తుంది లాస్ట్. తర్వాత సి వెనకాల బి ఉంటుంది కాబట్టి బి అనేది, డి వెనకాల సి, ఈ ఉండదు, ఎఫ్ వెనకాల ఈ ఉండకూడదు, ఎఫ్ వెనకాల డి వస్తుంది. కాబట్టి ఇలా కాన్సనెంట్స్ బ్యాక్ సైడ్ కోడ్ అయినాయంట, ఓవెల్స్ అని ఫ్రంట్ సైడ్ కోడ్ అయినాయని ఇచ్చాడు. దాని తర్వాత కింద క్వశ్చన్స్ ఇచ్చాడంట, చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు. మార్నింగ్ షిఫ్ట్ తో పోల్చుకుంటే డిఐ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కొద్దిగా ఈజీగా వచ్చిందంట. ఒకే టేబుల్ ఇచ్చేసారు, బార్ చార్ట్ ఇచ్చాడు, బార్ చార్ట్ వచ్చేసి చేయమని చెప్పి అన్ని క్వశ్చన్స్ కూడా బార్ డయాగ్రామ్ పైన ఇచ్చాడంట. మార్నింగ్ అయితే కంబైన్డ్ గా వచ్చాయని చెప్పారు. కాబట్టి ఓవరాల్ గా అయితే పేపర్ అయితే మోడరేట్ గా ఉంది. హూ ఆర్ స్కోరింగ్ మోర్ దాన్ 100 ఆర్ ఇన్ సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. సేఫ్ జోన్ అంటే టాప్ ర్యాంక్స్ లో ఉంటారని, మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంది మీకు. ఎంబీఏ ఆప్ట్ చేసుకున్నా, ఎంసీఏ ఆప్ట్ చేసుకున్నా కూడా మంచి టాప్ కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాప్ 1000 ర్యాంక్ లో ఉంటుందా లేదా అనేది మీరు చూసుకోవాలంటే రేపు మోస్ట్లీ 90% రేపు ఈవినింగ్ కీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ కీ ప్రకారం మీ రెస్పాన్స్ షీట్ కీ చెక్ చేసుకొని 100 అబోవ్ ఏమైనా వస్తూ ఉంటే మాకు ఒకసారి పోస్ట్ చేయండి. మీ మార్క్స్ ఏమైనా వచ్చినా కూడా మేము ఒకసారి రివ్యూ పెడతాము. తర్వాత ఏ కాలేజెస్కు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఒకసారి ప్రీవియస్ ర్యాంక్స్ కాలేజెస్ అనే లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. టాప్ కాలేజెస్లో మీకు వచ్చే అవకాశం ఉందా లేదా, ర్యాంక్ వైజ్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. దీని తర్వాత టీఎస్ ఐసెట్కి సంబంధించిన సెషన్స్ చేస్తాము. తెలంగాణ ఐసెట్ రాసే వాళ్ళ కోసము ఒకవేళ రాయకపోయినా కూడా వినండి, ఎందుకంటే ఎన్టీపీసీకి ప్లస్ మీరు రాయబోయే సచివాలయం ఎగ్జామ్కి సంబంధించిన రీజనింగ్ లేదా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా మేము చెప్పబోయే కంటెంట్ అనేది బాగా పనికి వస్తుంది. దీంతో పాటు ఏపీ ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నాము. మీరు ఇన్ఫార్మ్ చేయండి, ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎవరికైనా సరే చాలా ఉపయోగపడుతుంది. ఎంసెట్కి సంబంధించిన పేపర్స్ అనేవి చాలా హార్డ్ లెవెల్ అవుతున్నాయి 2 years నుంచి. ఈ ఎంసెట్ పేపర్స్ అనేవి మేము ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం నెక్స్ట్ సెషన్స్లో. కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ బ్రదర్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళందరికీ కాంటాక్ట్లో ఉండే వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళ పెడతాం మనము, ఎందుకంటే కొంచెం హెల్ప్ చేయడం వల్ల షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నారు. కాబట్టి మీరు షేర్ చేయండి. షేర్ చేసిన వీడియోస్ అందరినీ యూస్ఫుల్ అయితేనే చూడమనండి, యూజ్ లేకపోతే చూడాల్సిన అవసరమే లేదు. 1-2 సార్లు మీరు గమనించారంటే మా వీడియోస్ అన్ని మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే చేస్తున్నాం మేము. ఏ ఎగ్జామ్ వీడియో చేసినా కూడా అది ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ కూడా పనికి వచ్చే విధంగా ఉంటుంది. బ్యాంకింగ్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, నెక్స్ట్ రాబోయే రోజుల్లో అన్ని కూడా మీకు ఫ్రీ యాక్సెస్ వీడియోస్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.